ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి 29వ వచనాన్ని మనం చదువుకుందాం. పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవునికి స్తోత్రం. దుర్భాష ఏది నీ నోట రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఏమి రానివ్వకూడదు నీ నోట? దుర్భాష ఏది నీ నోట రానివ్వకూడదు. పిల్లరా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, దేవుని యొక్క వరము పొందిన నీవు, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని కనపరచాల్సిన నీవు పిల్లరా ఎలా ఉండాలి అంటే నీ నోట్లోంచి ఏ దుర్భాష రాకుండగా జాగ్రత్త పడాలా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ నోటుతోనే దేవుని స్తుతిస్తూ ఉన్నాం, ఈ నోటుతోనే ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం, ఈ నోటుతోనే ప్రభు పాటలు పాడుతూ ఉన్నాం, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. కనుక ఈ నోటిని మనం ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. హల్లెలూయా. చెప్పండి, ఈ నోటిని ఏం చేసుకోకూడదు? పాడు చేసుకోకూడదు. కనుక పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా నీ నోట్లోంచి ఏం రాకూడదు? మామూలుగా ఉన్నప్పుడు రావనుకోండి, కాకపోతే అప్పుడప్పుడు వస్తాయి. ఎప్పుడు? కొంచెం కోపం పెరిగినప్పుడు. పిల్లరా, నీ కోపం ఎందుకు వస్తుంది? పిల్లరా, ఆల్రెడీ ఇక్కడ 26వ వచనంలో మనం చదువుకున్నాం, కోపపడుడు కానీ పాపము చేయకండి, మరియు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏమండి, కొంతమందికి కోపం వచ్చిందంటే వారం రోజులు ఉంటుందండి, వారం రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అనుకోండి. కొంతమందికి 3 రోజులు ఉంటుందండి, కొంతమందికి 4 రోజులు ఉంటుందండి. ఆ 4 రోజులు ఎవరితో మాట్లాడరు. నా కోపం తగ్గిందాకా నేను మాట్లాడను. అదే మాట్లాడవా? నేను మాట్లాడను. ఎప్పుడు దాకా? కోపం తగ్గిందాకా మాట్లాడను. వీళ్ళ యజబేల్ని అడుగుతారు, ఏమి మూతి ముడుచుకొని ఉన్నావని. అలాగా నిన్ను కూడా అడగాల, ఏవి మూతి ముడుచుకొని ఉన్నావు, ముఖం మార్చుకొని ఉన్నావు అంటే, నాకు కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఏదో ఒక రీజన్ ఉంటుంది. పిల్లరా, దేవుని బిడ్డలుగా ఒక జ్ఞాపకం చేసుకోండి, కోపపడుడు కానీ ఏం చేయొద్దు. ఏది పాపం అవుతుందంటే, సూర్యుడు అస్తమించేదాకా నీ కోపం నిలిచి ఉంటే అదేమవుతుంది? పాపం అవుతుంది. కోపపడండి, కానీ సాయంత్రంలోగా ఆ కోపం ఏం చేయాలా? తగ్గిపోవాలా. దేవునికి స్తోత్రం. చాలామందికి కోపం అధికమైపోయినప్పుడు ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగిపోగానే నోట్లోంచి శుభవచనాలా? చెప్పండి, ఏం మాటలు వస్తున్నాయో తెలియదు. కంట్రోల్ చేసుకోలేనటువంటి స్థితిలో చాలామంది నోరు బారేసుకుంటూ ఉంటారు. వీళ్ళ నోటి మాటలు ఇక చాలా భయంకరమైన మాటలు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. దుర్భాషలు, బూతు మాటలు, కాని మాటలు, ఎదుటివారిని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవుని బిడ్డలకు తగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కోపం వచ్చినా వాక్యమే మాట్లాడాలా, ప్రశాంతంగా ఉన్న దేవుని వాక్యానుసారంగానే మాట్లాడాలా. హల్లెలూయా. కాబట్టి నోట్లోంచి దుర్భాషలు చెప్పాలా రాకూడదు. వస్తే నువ్వు దేవుణ్ణి కనపరచలేవు.